మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశ ప్రజలు హర్షకేతనాలు ఎగరవేస్తున్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇది ప్రజల బడ్జెట్, సామాన్యుల బడ్జెట్, రైతుల బడ్జెట్, యువత బడ్జెట్, కార్మికుల బడ్జెట్, అన్ని రంగాల్ని మేళవించి ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడాన్ని, అలాగే రైతాంగాన్ని ప్రోత్సహించడాన్ని, అలాగే రైల్వే లైన్ని, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ అన్నిటినీ అనుసంధానం చేస్తూ ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే దిశగా ఈ బడ్జెట్ ఉంది. అందులో భాగంగా తిరుపతిలో ఉదయ్ ఇంటర్నేషనల్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఉదయ్ ఇంటర్నేషనల్లో ఉదయం 10:30 గంటలకి మేధావులతో ఈ బడ్జెట్ మీద ఇంటరాక్షన్ సమావేశం ఉంటుంది. 10 గంటలకి మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు అలాగే మేధావులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున కోరుకుంటున్నా. దీనికి ఈ బడ్జెట్ సమాలోచనకు సంబంధించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నన్ను కన్వీనర్గా కేంద్ర పార్టీ నన్ను నియమించడం జరిగింది. నాతో పాటు నాగభూషణం గారు కో కన్వీనర్గా విజయవాడ నుంచి వారు, అలాగే వేణుగోపాల్ గారు శ్రీకాకుళం, వారిని నాతో పాటు అనుసంధానం చేసి మా ముగ్గురిని ఈ టీంలో వేయడం జరిగింది. మిగతా మా 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు కూడా వివిధ జిల్లాలకి, అలాగే సీనియర్ నాయకులు కూడా వివిధ జిల్లాలకి ఈ బడ్జెట్ బ్రీఫింగ్ మీద అన్ని జిల్లాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి తీసుకుపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి అంటే ఏమిటో మా మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంటే రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇంత అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసిన వెలుగులోకి తీసుకురావాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ని ఒక వికసిత్ ఆంధ్రగా తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధి అంటే మా దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఇవన్నీ చేయకుండా మేము మంచి చేస్తామంటే నీకు అన్నింటిలో చెడే కనపడుతుంది. పూర్తిగా ఇప్పుడు ఒక్కొక్కరి నెంబర్లు వస్తుంది. ఈరోజే నీ అనుచరుడికి ఒక నెంబర్ ఇచ్చారు, ఏదో 1429 ఏదో. ప్రస్తుతానికి ఏదో జైల్లో ఉన్నాడు. ఎక్కడెవరైనా వంశీ, విజయవాడ. నెంబర్లు చాలా ఉన్నాయి. ఇంకా నిన్ను నమ్ముకొని ఐపీఎస్ ఆఫీసర్లు మునిగిపోయారు. నిన్ను నమ్ముకొని ఇంకా రాబో రోజుల్లో నీ క్యాడర్ కూడా ఒక్కొక్కరు ఈ నెంబర్లు వేసుకునేది. మామూలుగా ఈ నెంబర్ వేసి ముద్రిచ్చే తొందరలో సీరియల్ స్టార్ట్ అవుతుంది. మేము ఇంకా రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదంటున్నారు మా లోకేష్ బాబు గారు. మేము రెడ్ బుక్కే చూడలేదు. కానీ మీరు చేసిన తప్పులు చట్ట పరిధిలో మేము వ్యవహరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చూశాను, వారికి సంబంధించిన నాయకులంతా ఏదో ఎగురుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. చట్టం నీకు చుట్టమయ్యా. నువ్వు పరిపాలించినప్పుడు 2019 నుంచి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నావు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకున్నావు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ లేకుండా వైసీపీ సెక్షన్లు నడిపించావు. నువ్వు ఈరోజు మామ గురించి మాట్లాడేది, నువ్వు నీ పార్టీన మా ఎన్డీఏ కూటమి గురించి విమర్శించేది. నువ్వు చేసిన అక్రమ అరెస్టులు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి సందర్భం లేదు. నీ పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏమంటారు కొట్టించావు కదయ్యా, త్రిపులారిని, అచ్చెన్నాయుడు గారు. ఇక అసలు లిస్టు చదివితే ఎంతోమంది వస్తారు. ఒక్కొక్కరు కక్ష సాధింపు ధోరణితో ఒక రాక్షస ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఆ విధంగా పరిపాలించారు. కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలేదు. వైనాట్ 175 అంటే నేను 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో వారు ఓటైన ఆయుధంతో చూపించారని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ కేంద్ర బడ్జెట్ మీద అనేక ప్రశంసలు. ఎక్కడికి పోయినా సరే మొదటిసారి మహిళ దాదాపు 8వ పర్యాయం నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే ఇది మహిళలకు దక్కినటువంటి ఒక అరుదైన గౌరవంగా మేము భావిస్తున్నాం.
భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి ప్రాధాన్యత ఇస్తూ మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ 19వ తేదీ ఈ మేధావుల సమావేశానికి మేధావులందరూ పాల్గొనాలని, 10 గంటలకు జరగబో మీడియా సమావేశంలో మీడియా మిత్రులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ నాయకత్వం పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కేంద్ర మంత్రులతో సమావేశపరిచి మేధావుల సమాలోచన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు ఉదయం 10 గంటలకు, బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఉదయి ఇంటర్నేషనల్ హోటల్ నందు మేధావుల సమావేశానికి కేంద్ర బడ్జెట్పై ప్రజలకు మరింత విస్తృతంగా వివరించడానికి కేంద్ర మంత్రివర్యులు, గ్రామీణాభివృద్ధి శాఖ మరియు సమాచార శాఖ సహాయ మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లాలోని మేధావి వర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కేంద్ర బడ్జెట్, ప్రజా బడ్జెట్ ఏ విధంగా ఉంది, దానికి మరింతగా భవిష్యత్తులో ఎటువంటి ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన, మేధావుల సమాలోచనకు అందరూ రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నారు.